ఈరోజు మన గద్దర్ గారి 3వ వర్ధంతి. ఈ సందర్భంగా వారిని స్మరించుకోవడం నా పూర్వజన్మ సుకృతం. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. గుమ్మడి విఠలరావు మన గద్దర్ గారి పేరు. వారు మన మెదక్ వాస్తవ్యులు. మన మెదక్ వాస్తవ్యులు అని చెప్పుకోవడానికి నేను చాలా గర్విస్తున్నాను. ఎందుకంటే ఒక ఆకలి మరియు కష్టం విలువ తెలిసినటువంటి అక్షరం తాను. సంస్కృతి, మన సాహిత్యం రెండూ కలగలిపినటువంటి వ్యక్తి. సాహిత్యం పట్ల మక్కువతో ఎన్నో పాటలు రాశాడు. అందులో నేను చిన్నప్పుడు విన్నటువంటి ఒక పాట నా మనసుకి చాలా నచ్చింది. ఆ పాట ఇప్పటికీ కూడా మర్చిపోలేనటువంటి పాట. అదేంటంటే ఒరే దీక్ష అనే మూవీలో మల్లె తీగకు పందిరి ఓలే మసక చీకటిలో వెన్నెల ఓలే నీ పాదం మీద పుట్టుమచ్చనై చిలిమా తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లమా తోబుట్టు రుణం తీర్చుకుంటనే చెల్లమా. ఈ పాట నేను విన్నప్పుడు బహుశా అప్పట్లో ప్రతి ఒక్క అమ్మాయి మనసు కదిలించవచ్చు అది. ఎందుకంటే అందులో మంచి లిరిక్స్. అప్పుడు మాకు తెలియదు, ఈ మొబైల్స్ లేవు కదా, కానీ అప్పుడు ఒక బుక్కులు దొరుకుతుంది, పాట ఉన్నటువంటి బుక్కులు దొరుకుతుండే. ఆ బుక్ కొనుక్కొని మరియు ఈ రచించింది ఎవరా అని ఒకసారి చూశాను నేను, అంతగా నచ్చి. అందులో చూస్తే మన గద్దర్ గారే పాట రాసింది. అంటే ఒక సామాన్య జనాలను కూడా కట్టి పడేసేటువంటి సాహిత్యం తనది. అందులో ఎదిగేంత ఎదగనిస్తా, చదివేంత చదవనిస్తా, అప్పుడే నీకు పెళ్లి చేస్తా అని సాహిత్యంలో ఉంది. అంటే ఒక అమ్మాయికి ఎంత స్వేచ్ఛనివ్వాలి అనేటువంటిది తన రచన ద్వారా అందరికీ తెలిపినటువంటి మహోన్నత వ్యక్తి మన గద్దర్ గారు. ఇలాంటి పాటలు ఎన్నో రాశారు. అందరికీ తెలిసింది బండెనక బండి కట్టి అనేటువంటి పాట. దాని గురించి అయితే ఎవ్వరికీ చెప్పక్కర్లేదు. ప్రతి ఒక్కరి హృదయంలో ఒక స్ఫూర్తి రగిలించినటువంటి పాట అది. అంతేకాదు, మన తెలంగాణ ఉద్యమం పునరుజ్జీవనం పోసుకున్న నాడు మన గద్దర్ గారు ఒక తూటా కూడా ఆయన పాటను ఆపలేకపోయింది. ఆ పాటల ద్వారా ఎంతోమందికి తెలంగాణ ఉద్యమంలో స్ఫూర్తి నింపింది, ఎంతోమంది హృదయాలను కదిలించింది. అతనే మన గద్దర్ గారు. ఇలాంటి గద్దర్ గారు ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. అంటే ఒక పాట ద్వారా ఇంతమందిలో చైతన్యం కలిగించవచ్చు, ఒక అక్షరం విలువ ఇంత లక్షల మందిలో చలనం కలిగించవచ్చు అనేటువంటిది అందరికీ బాహాటంగా తెలియజేసినటువంటి మహోన్నత వ్యక్తి మన గద్దర్ గారు. వారికి నేను మన ఈ రాజ్ న్యూస్ ద్వారా నేను ఈ ఛానల్ ద్వారా నివాళులు తెలుపుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మరొకసారి గద్దర్ గారికి ఘన నివాళి. ధన్యవాదాలు. అమర్జీవై 3 సంవత్సరాలు కావస్తుంది. గద్దర్ తన పేరును భారతదేశ స్వాతంత్రోద్యమ కాలంలో పాల్గొన్నటువంటి గదర్ వీరుల ప్రేరణగా తన పేరును పెట్టుకోవడం జరిగింది. మన మెదక్ జిల్లా తూప్రానికి సంబంధించినటువంటి వాస్తవ్యులు. చదువుకునే కాలం నాటి నుండి సమాజం మారాలనే ఆకాంక్షతోటి సమాజంలో ఉన్నటువంటి దోపిడీ, పీడన, అణచివేత అన్నిటినీ రూపుమాపాలని, ఆకలి లేని రాజ్యం కావాలని ఆకాంక్షిస్తూ తన కలంతో అనేక రంగాలలో ఉన్నటువంటి వివక్షతను రూపుమాపాలని కోసం అనేక పాటలు రచించి పాడాడు. మన ప్రధానంగా తెలుగు రాష్ట్రాలలో ప్రజలను మేల్కొల్పినటువంటి వ్యక్తి. ఆ రకంగా తన సమాజం కోసం, మార్పు కోసం
తను ప్రయత్నం చేస్తూ వచ్చాడు. ఆ క్రమంలోనే గత ప్రభుత్వాలు తన కార్యక్రమాలను నిరోధించాలనే అభిప్రాయంతో తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయాలనే క్రమంలోనే తన పైన పోలీస్ కాల్పులు జరిగి తన శరీరంలోనే ఒక తోటే 10 సంవత్సరాలు బతుకుతూ వచ్చాడు. అదే తోటి చివరికి తను చనిపోవడం జరిగింది. ఈ క్రమంలోనే నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే తన పైన జరిగినటువంటి కాల్పులు జరిపిన వాళ్ళు ఎవరు, దోషులు ఎవరు అనేది తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపోతే తనతో మాకున్న అనుబంధం చాలా సంవత్సరాలుగా ఉంది. తెలంగాణ ఉద్యమ కాలంలో మెదక్ పట్టణంలో జానపద కళాకారులతోటి ఒక 2 రోజుల సమావేశాలను ఏర్పాటు చేశాడు. ఆ సమావేశాలకు నిర్వాహకులుగా ఆనాడున్నటువంటి ఏపీటీఎఫ్ కార్యకర్తలంతా నిర్వాహకులుగా ఉండి దాన్ని సక్సెస్ చేసినటువంటి విధంగా ఉంది. దీనితో పాటు ఆ క్రమంలోనే జానపద కళాకారులందరికీ తను పెన్షన్స్ ఇవ్వాలనే ఒక డిమాండ్ను కూడా చేయడం జరిగింది. దీంతో పాటుగా గద్దరు తన పుట్టిన ఊరికి సేవ చేయాలనే అభిప్రాయంతో హల్దీవాగ్ పైన కృష్ణాపూర్ అనే గ్రామం నుంచి లిఫ్ట్ను ఏర్పాటు చేసి పెద్ద చెరువులోకి నీళ్ళు పంపిణీ చేసేటటువంటి కార్యక్రమం పెట్టాడు. తనను గౌరవించడానికి సంబంధించిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం పంపు చేసి ఆ చెరువుని నింపాలని, దాంతోపాటుగా గద్దర్ పైన జరిగిన కాల్పులకు సంబంధించినటువంటి దాన్ని నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉందని, ఆ క్రమంలోనే గద్దర్కు సరి అయిన నివాళిని అర్పించిన వాళ్ళం అవుతామని, గద్దర్ రచించిన పాటలు కానీ లేదా తను ఇచ్చినటువంటి బాటల్లో కానీ ప్రజలు ఇప్పటికైనా ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ దోపిడీ, అణచివేత, వివక్ష, ఆకలి ఇంకా పెట్టరేగుతూనే ఉంది. కనుక ప్రజలందరూ కూడా తన మార్గాన్ని పాటించాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా గద్దర్కు నివాళులు అర్పిస్తుంది. మా భూమి సినిమాలో పాడిన బండెనక బండి గట్టి అనేటువంటి పాట మీద ఉండేటటువంటి ఒక మక్కువతోటి ఆ రోజుల్లో తన సినిమాను చూడడం జరిగింది. అప్పటి నుంచి మేము విప్లవ అభిమానులుగా తను ఆదరిస్తూ ఉండేటటువంటి వాళ్ళం. అదే క్రమంలో సుమారుగా 96లో భువనగిరిలో తను ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ సభ కోసం ఏర్పాటు చేసిన సభలో కూడా మేము పాల్గొని చేశాం. తను ఆ రోజు తెలంగాణ ఆవశ్యకత గురించి వివరించి చేసి పాడిన పాటలతోటి తను చెప్పినటువంటి విషయాలతోటే మేము తెలంగాణ ఉద్యమంకు సంబంధించినటువంటి దాంట్లో 96 నుంచి తెలంగాణ ఉద్యమంలో తనతో కలిసి పనిచేసి చేసినటువంటి వాళ్ళం. 2 రోజులు ఇక్కడ జానపద కళాకారులతో సమావేశం చేసినప్పుడు అందరితో కలిసి ఉండేటటువంటి వ్యక్తిగా, తను పేరు ప్రఖ్యాతులుగాంచి పెద్ద వ్యక్తిగా ఉన్నప్పటికీ సామాన్య మానవునిగానే ఉంటూ మాతో కలిసి కలిమిడిగా ఫ్రెండ్లీగా ఉంటూ వ్యవహారం నడిపినటువంటి వ్యక్తి. అదే కాకుండా చివరిగా తను చనిపోయే కన్నా ఒక 2-3 నెలల ముందనుకుంటా కోదండరాం సారు ఏర్పాటు చేసినటువంటి ఒక సమావేశంలో ఒక డయాస్ పైన ఇద్దరం కలిసి కూర్చున్న వాళ్ళం, మాట్లాడిన వాళ్ళం. తను బతికుంటే తెలంగాణకు సంబంధించినటువంటి పోయిన ఎన్నికలకు ముందే రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి తెలంగాణకు కావలసినటువంటి విషయాలు ఏంటి, మనం కోరిన తెలంగాణ ఎట్లా రావాలనే దానికోసం ప్రయత్నం చేస్తా అని చెప్పాడు. తనతో కలిసి తిరగడానికి సిద్ధమని చెప్పాం. తను ఒక ప్రేరణ, అందరూ ప్రకటించిన విధంగా తను ఒక యుద్ధ నౌక కనుక తన పాటలు మాటలు ఇప్పటికీ తన ఆటలు అవన్నీ కూడా గుర్తుకొస్తుంటాయి. ఆ నేపథ్యంలోనే ఇప్పటికీ కొంత తన మార్గంలోనే పూర్తిగా కాకపోయినా కొంత మేరకు మనం పనిచేయడానికైతే దాన్ని సిద్ధం ఉన్నాం. తను ఒక రకంగా మాకు ప్రేరణ ఇచ్చిన వ్యక్తిగా మేము గుర్తిస్తుంటాం. నేను స్కూల్ అసిస్టెంట్ సోషల్గా పనిచేశాను, ఉపాధ్యాయుడిగా పనిచేశాను. ఉపాధ్యాయునిగా ఉంటూనే సమాజంలో జరుగుతున్నటువంటి రుగ్మతలను పారదోలాలనేటువంటి ఒక దృక్పథం కలిగినటువంటి టీపీటీఎఫ్ సంస్థలోనే పనిచేశాను. మేము టీపీటీఎఫ్ సంస్థ అయినా కూడా తెలంగాణ అనేటటువంటి ఆకాంక్ష బలంగా ఉన్నటువంటి వాళ్ళం. అయితే మాకంటే ముందు కాలంలో నుండి, అంటే 1969లో జరిగినటువంటి తెలంగాణ ఉద్యమ కాలంలో నుండి గద్దర్ గారు తన యొక్క వాయిస్ను వినిపిస్తూ వచ్చినారు. ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి ఆయన వాడవాడల గ్రామాలలో తిరిగాడు. అంతే మాత్రం కాకుండా సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను, స్త్రీల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయాలను, తర్వాత అణగారినటువంటి కులాల పట్ల జరుగుతున్నటువంటి వివక్షలను
వాటిని అన్నిటిని కూడా పాట రూపకంగా, మాట రూపకంగా, ప్రసంగాల రూపకంగా ప్రజలలో చైతన్యాన్ని తీసుకురావడానికి ఆయన మాట ఒక పాటగా ఉంటూ ఆ పాటలు పాడుతూ ఆశువుగా ఆయన పాటలను పాడేటటువంటి వాడు. అంత మాత్రమే కాకుండా తాను నృత్యం చేస్తూ ప్రజలలో చైతన్య దీప్తిని వెలిగించినటువంటి గొప్ప మహానాయకుడు. ఆయనను స్ఫూర్తిగా తీసుకున్నటువంటి మేము సైతము తెలంగాణ ఉద్యమంలో మేము ముందుకు కదిలాము. అది మాత్రమే కాకుండా తెలంగాణ ఉద్యమ కాలంలోనే మేము ఒకసారి ఆయనను మెదక్కు పిలిపించడం జరిగింది. మాయగార్డ నుంచి మెదక్ వరకు మేము ర్యాలీగా వచ్చినాము. 2 దినములు చిల్డ్రన్స్ పార్కులో మహాసభలను నిర్వహించినాము. ఆ క్రమంలోనే తెలంగాణలో ఉన్నటువంటి వాగ్గేయకారులను అందరినీ కూడా పిలిపించి మెదక్ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరిలో కూడా ఆ చైతన్య స్ఫూర్తిని మేము రగిలించడానికి కూడా కొంత కృషి చేయడం జరిగింది. గద్దర్ గారు మమ్మల్ని మన్నించి మేము పిలవడంతో కొండరెడ్డి సార్ గిట్ల వారిని పిలిచారు. వాళ్ళు వచ్చారు. 2 దినములు మహాసభలను ఇక్కడ జరగడం జరిగింది. ఆయన పాటలు ఇప్పటికీ కూడా ప్రజలలో నోళ్ళల్లో ఉంటూ ఉన్నవి. ఆయన ఆడపిల్లల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయాన్ని పాట రూపకంగా ఆయన పాడడం జరిగింది. నిండు ఆ మాసనాడు ఓ లచ్చ గుమ్మడి ఆడపిల్ల బుట్టినదే ఓ లచ్చ గుమ్మడి, ఇట్లాంటి పాటలు. అంటే ఆడపిల్ల పుడితే సమాజంలో ఏ విధంగా మనం బాధపడతా ఉన్నామో, వాళ్ళని ఏ విధంగా వదిలించుకోవాలని చూస్తున్నామో అనేటటువంటి విషయాలను అంత మాటంగా తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఉవ్వెత్తున ఊగిసినటువంటి ఆ ఉద్యమానికి స్ఫూర్తిని తీసుకొని వచ్చినటువంటిది ఆయన యొక్క పాట. పొద్దుతిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే తొలి పొద్దును ముద్దాడే అడవిలో వెన్నెలమ్మ ఆకుల ముద్దాడే చిగురాకుల ముద్దాడే అనేటటువంటి పాటలు. తర్వాత పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా కోట్లాది గానమా అనేటటువంటి పాటలు. అంతకంటే ముందే ఇంకా కట్టినటువంటి కొన్ని పాటలు కూడా ఉన్నాయి. జై తెలంగాణ జై జైర తెలంగాణ ఎయిర తెలంగాణ దెబ్బైర తెలంగాణ ఎయిర తెలంగాణ దెబ్బైర తెలంగాణ. ప్రసంగాలు మనం ఎన్నెన్నో చెప్తూ ఉండవచ్చు, కానీ ప్రజలలో ఉజ్జీవం అనేటటువంటిది, ఉత్తేజం అనేటటువంటిది, ఉద్రేకం అనేటటువంటిది రావాలంటే ఇలాంటి పాటలు గద్దర్ ద్వారా వింటే ప్రజలలో చైతన్యం వచ్చేది. ఆయన ప్రజల గొంతుక, ప్రజలు పడుతున్నటువంటి కష్టాలని, తెలంగాణలో జరుగుతున్నటువంటి అన్యాయాలను, ముఖ్యంగా స్త్రీల పట్ల జరుగుతున్నటువంటి సదా మనం స్మరించుకోవాలి. ఇలాంటి నాయకులు మనకు కావలసినటువంటి సమాజంలో రుగ్మతలు పోవాలంటే, సమానత్వం ఉండాలని అంటే, ప్రజాస్వామ్యం పరిడవిల్లాలంటే, దోపిడీ నశించాలనంటే గద్దర్ లాంటి నాయకులు మళ్ళీ మళ్ళీ పుట్టాలని చెప్పి కోరుకుంటున్నాం. 2 దినంలో మేము టీపీటీఎఫ్ వాళ్ళము ఏర్పాటు చేసినటువంటి ఆ 2 దినాల సదస్సుకు ఆయన రావడం జరిగింది. చిల్డ్రన్స్ పార్కులో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలలో చాలా పాటల చేత ప్రజలలో ఉద్యోగం తీసుకురావడం జరిగింది. 2 దినములు కూడా గద్దర్ గారితో మేము కలిసి ఛాయలు తాగినాము, టిఫిన్లు చేసినాము, భోజనాల ఏర్పాట్లలో కూడా మాతో కలిసి మమేకమైపోయి ప్రజలలో కలిసిపోయి ప్రజలతో పాటుగా ఆయన నడుస్తూ ప్రజలను అందరినీ కూడా కలుపుకుంటూ ఆయన ఒక చక్కటి నాయకత్వాన్ని ప్రదర్శించడం జరిగింది. ఆయన నుండి మనం ఎన్నో నేర్చుకోవాల్సినవి ఉన్నవి. వారితో కలిసి మేము తిరిగినటువంటి దినములు చాలా మధురమైనటువంటివి, అవి మర్చిపోలేనటువంటి క్షణాలు.